హలో ఎవ్రీవన్. రైల్వే శాఖ నుంచి 10th క్లాస్ అదేవిధంగా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు దాదాపుగా మనకి నోటిఫికేషన్ ద్వారా 492 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీ యొక్క మొబైల్ నుంచి ఆన్లైన్ ద్వారా అయితే ఎలాంటి ఫీజెస్ కూడా లేదు, మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం అమ్మ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓపెనింగ్ డేట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది మార్చ్ 27 తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి ఎండింగ్ డేట్ చూసుకుంటే మీకు ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఫీజెస్ కూడా లేవు. ఈ రోజు మేబీ 3 అనుకుంటే ఏప్రిల్ 3, సో ఇంకో 2 డేస్ వరకు ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అని వాటి గురించి తెలుసుకుంటే, సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి పెట్టర్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, అదేవిధంగా మనకి ఏసీ మెకానిస్ట్ అనేసి పెయింటర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 492 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు టేబుల్ అయితే గమనించవచ్చు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీ వరకు కూడా సమాన అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్గా ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఇచ్చారు. ఇక్కడ ఏజ్ చూసుకుంటే మీకు క్లియర్గా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనించండి. మీకు ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి 24 సంవత్సరాల లోపల అంటే 24 సంవత్సరాలు ఉండే వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చమ్మా, ఓకేనా. అంటే 25 సంవత్సరాలు ఉంటారో వాళ్ళు పెట్టుకోకూడదు, ఓకేనా. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారమ్మా, మార్చ్ 27, 2024 కట్ ఆఫ్ డేట్ ప్రకారం. సో అదేవిధంగా జనరల్ కేటగిరీ వారైతే 2000 సంవత్సరం నుంచి 2009 సంవత్సరాల మధ్య ఎవరైతే పుట్టింటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓబీసీ వారికి 1997 నుంచి 2009 మధ్య ఎవరైతే జన్మించింటారో సో వాళ్ళకి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారికి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా, 1995 నుంచి 2009 మధ్య ఎవరైతే పుట్టింటారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు అనేసి, ఓబీసీ వారికి 3 years అనేసి, అదేవిధంగా పర్సనల్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ అంటారు కదా, సో వాళ్ళకి 10 years అనేసి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ గమనించండి, క్యాండిడేట్ మస్ట్ పాసెస్ అవుట్ ఆఫ్ ఐటీఐ ఎగ్జామినేషన్, ఓకేనా. సో మీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి, క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో అదే విధంగా ఇక్కడ సెకండ్ పాయింట్ గమనించండి, క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ఇన్ మెట్రికులేషన్ క్లాసెస్ ఇన్ 10+2, ఓకేనా. సో మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో ఐటీఐ కూడా కావాలి అనేసి నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును. కాబట్టి 10th పాటే మీకు ఐటీఐ ఉండేవాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా ఇక్కడ మనం అయితే గమనించవచ్చు. హౌ టు అప్లై అంటే మీకు 7 పాయింట్ గమనిస్తే, ది అప్లికేషన్ షుడ్ బి రిజిస్టర్ ఇన్ apprenticeship.org అండ్ ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి అప్లోడెడ్ ఇన్ ది పోర్టల్, ఓకేనా. సో మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టి డైరెక్ట్గా నేను మీకు వీడియో కింద కామెంట్స్లో అప్లై లింక్ ఇస్తే అక్కడ వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో మరి అప్రెంటిస్షిప్ పద్ధతి అంటే ఏమిటి, సో అదేవిధంగా ట్రైనింగ్ ఇస్తున్నారా, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే దేర్ విల్ బి నో రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు. ఇంటర్వ్యూ అదేవిధంగా మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. బేస్డ్ ఆన్ ది 10th క్లాస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ప్రకారం. ట్రైనింగ్ పీరియడ్ స్టైపెండ్ చూసుకునే ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా, ఓకేనా. యాజ్ పర్ ది ఎక్స్టెన్స్ రూల్స్ అండ్ డైరెక్టివ్ ఇష్యూడ్ బై రైల్వే బోర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఓకేనా. సో ఆ ఇయర్లో మీకు రైల్వే వాళ్ళు అంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎంత శాలరీ ఇస్తారు అంత శాలరీ స్టైపెండ్ ఇస్తారు. అదేవిధంగా ఆ టైమింగ్లో ఎంత ట్రైనింగ్ అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఇన్ని ఇయర్స్ అనేసి, ఇన్ని నెలలు అనేసి, అంత మాత్రమే ట్రైనింగ్ అది ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇంత ఇన్ని రోజులు మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఇంత స్టైపెండ్ ఇస్తామని నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. తర్వాత ఇక్కడ 11th పాయింట్ గమనించండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ క్యాండిడేట్ టు ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఎంప్లాయ్మెంట్, ఓకేనా. సో ఇది ఉద్యోగం కాదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఇది రైల్వే శాఖలో భర్తీ చేసినటువంటి అఫీషియల్ ఉద్యోగాలు కాదు, ఇది అప్రెంటిస్షిప్ పద్ధతిలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు. అంటే ట్రైనింగ్ అమ్మ, ఆ ట్రైనింగ్ అయిపోతే మీకు ఉద్యోగం పోయినట్టే, ఓకేనా. సో ఇది అంటే ఉద్యోగం కాదు, ట్రైనింగ్ లాంటిది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదేం సార్ మళ్ళీ ఎలా చెప్తున్నారు, అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏమిటి అనేసి మీకు డౌట్ రావచ్చు. నేను క్లియర్గా చెప్తాను. అప్రెంటిస్షిప్ పద్ధతి అంటే ఏంటంటే, అప్పుడప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు
ట్రైనింగ్ కోసం కొంతమంది తీసుకుంటారమ్మా. సో ఓకేనా, ట్రైనింగ్లో ఈ విధంగానే జాబ్ సెలక్షన్ చేసుకొని ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళని సో ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కొన్ని ఇయర్స్ ఒక ట్రైనింగ్ ఇచ్చి, కొన్ని రోజులు ఒక ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ తీసుకుని ఒక సర్టిఫికేట్ ఇస్తారమ్మా. ఆ సర్టిఫికేట్ పేరే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటాము. ఓకేనా, సో స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోతే మీకు మళ్ళీ మీరు కూడా ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సింది నో ఇష్యూ. ఓకేనా, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మాత్రం ఇస్తారు ఎవరు, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు అప్పుడు భర్తీ చేసేటప్పుడు ఎవరికైతే అప్రెంటిస్షిప్ పద్ధతిలో అంటే ఆ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అది అప్రెంటిస్షిప్ అంటే. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది రైల్వే శాఖలో ఉండేటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేస్తుంది, అంటే భర్తీ కాదు. సో సమ్ టైం వరకు మిమ్మల్ని ట్రైనింగ్ కోసం తీసుకుంటున్నారు. ఓకే, స్టైపెండ్ కూడా ఇస్తారు, నో ఇష్యూ. శాలరీ మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటారనే విషయం వీళ్ళైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా శాలరీ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఫర్దర్గా జాబ్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మేబీ వాళ్ళు మీకైతే చెప్పవచ్చు ట్రైనింగ్ టైంలో. ఓకేనా, సో ఇది నోటిఫికేషన్ రాలు. సో మీకు అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్ వీడియో కింద కామెంట్స్ ఇస్తాను. డైరెక్ట్ ఎక్కడ వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.